అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఝాన్సీ కొప్పిశెట్టి గారు రచించిన అస్తిత్వం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? మాను బంగారం లాలపోచుకుంటుందంట, ఎల్లగవు నేర్చుకుని ఆచిపోతుందంట. అలివేలు 2 ఏళ్ల మనవరాలు అనితతో ముద్దుగా మురిపంగా మాట్లాడుతూ స్నానం చేయించేందుకు చేంజ్ టేబుల్ పైన పడుకోబెట్టి బట్టలు తీస్తోంది. అనిత కరుణ కడుపులో పడగానే అలివేలు తన కెరీర్కి అభిరుచులకి మంగళం పాడేసింది. అమెరికాలో ఉంటున్న కూతురు కరుణ కోసం స్వేచ్ఛగా సాఫీగా సాగిపోతున్న తన జీవితానికి స్వస్తి పలికి 7 సముద్రాలు దాటొచ్చేసింది. నెలకి 80,000 జీతం వచ్చే గజిటెడ్ ర్యాంక్ ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చేసింది. ఎంత సంపాదించినా తనకు ఉన్న ఒక్కగానొక్క సంతానం కరుణ కోసమే అయినప్పుడు, కరుణకి తన అవసరం ఉన్నప్పుడు పక్కన లేకపోవడంలో అమ్మగా తన జీవితానికి అర్థం లేదనుకుంది అలివేలు. కరుణ వేవిళ్లతో బాధపడుతూ తిండి సహించక నీరసిస్తూ ఉంటే తను ఇండియాలో సదుపాయంగా ఉద్యోగం చేస్తూ కులాసాగా ఉండడానికి అలివేలుకి మనస్కరించలేదు. 10 జోడును ఎడబాసిన తనకు ఇక జీవితంలో మిగిలిన తోడు కరుణే కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన కరుణ ముందు చూపుతో తల్లిని ఉద్యోగానికి పదవి విరమణ చేసి రమ్మంది. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉండగా రాజీనామా చేయడం అలివేలికి ఇష్టం లేకపోయినా మనసుకి సర్ది చెప్పుకొని రాజీనామా చేసేసింది. 10 ఏళ్ల తర్వాతైనా చేరవలసింది కూతురు దగ్గరికి అయినప్పుడు ఇప్పుడే కరుణ అవసరాలకి అక్కడికి రావడమే భావ్యమని భావించింది. కరుణకి 16 వారాల స్కాన్లోనే ఆడపిల్ల అని తెలిసింది. అది తెలిసిన అలివేలు కాలు నేల మీద ఆగలేదు. తొలిచూలు ఆడపిల్ల, ఇంటికి మహాలక్ష్మి అని మురిసిపోతూ పుట్టబోయే మనవరాలకి వెంటనే మెడలో చిన్ని గొలుసు, చేతులకి చిట్టి కంకణాలు, చెవులకి బుజ్జి బుట్ట లోలాకులు చేయించింది. కరుణ తర్వాత తన ఇంట పుట్టే తొలి పసిబిడ్డ మరి. ఇంకా ప్రపంచంలోకి అడుగుమోపని బంగారు తల్లి ఊహ ఇండియాలో క్షణం నిలబడనీయలేదు అలివేలుని. కరుణ గర్భం 6 నెలలు నిండేసరికి ఆఫీసులో పెన్షన్ విషయాలు చక్కదిద్దుకొని మోటాముల్లే సర్దుకొని అలివేలు అమెరికాలో వాలిపోయింది. వచ్చింది మొదలు. కూతురు కావాలన్నది. అల్లుడు గోపికి నచ్చింది వండి పెడుతూ ఇంటి పని, వంట పని, తోట పని సర్వం ఒంటి చేత్తో చక్కబెడుతూ తన సొంత ఇల్లే అనే భావనలో సంతృప్తిగా ఉంది. కరుణకి 3 నెలల పాటు చూలింత సేవ, ఆ తర్వాత బాలింత సేవతో పాటు పసిదాని ఆలనా పాలనతో ఊపిరి సలపని పని ఒత్తిడిలో క్షణం తీరిక లేకుండా అలివేలు ఎంతో అంకిత భావంతో బాధ్యతగా ప్రేమతో మసులుకుంటూ శక్తికి మించి శ్రమపడింది. కరుణ అలివేలుకి గ్రీన్ కార్డుకి దరఖాస్తు పెడితే ఎంతో సంతోషించింది. కరుణ స్నేహితురాళ్ళు పసిపిల్లల్ని చూడ్డానికి నానీలని, వంటకి వంట మనిషిని, ఇల్లు శుభ్రపరచడానికి వారం వారం పనివాళ్ళని పెట్టుకొని బోలెడు డబ్బు డాలర్లో ఖర్చు పెడుతూ ఉంటే అలివేలు కూతురికి అన్ని ఖర్చులు మిగల్చడమే కాకుండా ఆడపిల్ల పుట్టింది, 4 డబ్బులు వెనకేసుకోండి అని సలహా ఇచ్చేది. అనిత తప్పటడుగుల నుండి పరుగుల దాకా పెరిగింది. కరుణ గోపీలు ఆఫీసు నుండి అనిత ఆటపాటలు చూసుకోవడానికి సీసీటీవీ కెమెరాలు పెట్టించుకున్నారు. అనిత పుట్టాక కరుణ బాగా ఒళ్ళు చేసింది. గోపి కూడా బీరులు తాగి బాగా పొట్టబెంచుకున్నాడు. ఇద్దరూ జిమ్కి వెళ్ళడానికి బతికించేవారు. అలివేలు కరుణని ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేయమని ప్రోత్సహించేది. గోపి ఎవరో స్నేహితుల ద్వారా ఇండియాలో ముంబై నుండి ఒక పర్సనల్ ట్రైనర్ని కుదిర్చాడు. జూమ్లో వారానికి 3 క్లాసులు, భార్యాభర్తలిద్దరికీ కలిపి ఫీజు నెలకి 30,000 రూపాయలు. ఫ్రీ ట్రయల్ క్లాస్ జరగడం, నచ్చడం అయ్యాయి. ఫీజు చెల్లించడానికి భార్యాభర్తలిద్దరూ 30,000 రూపాయలకి ఎన్ని డాలర్లు పంపాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని తర్జన భర్జనలు పడ్డారు. అది విన్న అలివేలు
తనకి నెలకి 35,000 రూపాయల పెన్షన్ వస్తుందని, ప్రతి నెల 30,000 ఇండియాలో ఉన్న తన అకౌంట్ నుండి పంపించే ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చింది. వెంటనే గోపి బెనిఫిషియర్గా జిమ్ మాస్టర్ పేరుని అలివేలు అకౌంట్కి జోడించి ప్రతి నెల ఆటో డెబిట్ పెట్టేశాడు. అలివేలు కరుణా గోపీల జిమ్ ఫీజులు తను కట్టగలిగినందుకు ఆనందంగాను గర్వంగాను ఫీల్ అయింది. జిమ్ మాస్టారు కరుణా గోపీలకి బరువు తగ్గడానికి ఎక్సైజులు మాత్రమే కాకుండా ప్రత్యేక ఆహారం సూచించాడు. కరుణ ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్, పచ్చసొన తీసేసిన తెల్లగుడ్డు ప్యాకెట్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్, అవకాడో, బ్రోకెలీ, చికెన్ బ్రెస్ట్, ఫిష్ లాంటివి వారానికి సరిపడా కొని ఫ్రిడ్జ్లోనూ ఆ పక్కనే ఉన్న ప్యాంట్రీలోనూ స్టాక్ చేసేది. బరువు తగ్గి అందంగా నాజూగ్గా రూపుదిద్దుకుంటున్న కరుణని తృప్తిగా చూసుకొని అలివేలులో అమ్మ మురిసిపోయేది. ఆ రోజున అలివేలు అనిత బట్టలు విప్పుతూ ఒక చేతి కంకణం లేకపోవడం గమనించింది. గబగబా పాప స్నానం ముగించేసి ఇల్లంతా గాలించింది. శుక్రవారం రోజున బంగారం పోవడం అశుభమని బాధపడుతూ అన్ని గదుల్లోనూ, సోఫాల కింద, మంచాల కింద, పాప క్రిబ్లోనూ, ప్లేపింగ్లోనూ మొత్తం వెతికింది. ఎక్కడా దొరకపోయేసరికి కంగారు పడి కరుణకి ఫోన్ చేసి విషయం చెప్పింది. రోజు సాయంత్రం 4 గంటల వేళప్పుడు అలివేలు పాపని తోపుడు బండిలో వేసుకొని వాకింగ్కి వెళుతుంది. కంకణం వాకింగ్కి ముందు పోయిందో లేక తర్వాత పోయిందో అలివేలికి తెలియడం లేదు. ముందే పోయుంటే ఇంట్లోనే ఏ మూలో పడుంటుంది. తర్వాతైతే తోపుడు బండిలో వాకింగ్కి పార్కుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. ఎప్పుడు పోయింది అలివేలు గమనించలేదు. అలివేలు 5ంటికి స్నానం చేయించేటప్పుడు చేతికి లేదు. అలివేలు చాలా దిగులు పడింది. కరుణ దిగులు పడొద్దని, గోపి వచ్చాక సీసీటీవీ కెమెరాల్లో చూస్తాడని, పాప ఎక్కడ తీసి పారేసింది తెలుస్తుందని నచ్చజెప్పింది. అలివేలు క్షణమొక యుగంలా గోపి రాక కోసం ఎదురు చూసింది. జత కంకణాలు 3 తులాలు, తరుగు, జీఎస్టీ, మేకింగ్ మొత్తం కలిపి దగ్గర 2 లక్షల బిల్లు అయింది. పోయిన కంకణం ఖరీదు దాదాపు 1,00,000. అలివేలు కంకణం ఇంట్లోనే ఉండాలని, దొరికిపోవాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది. కరుణా గోపీలు వచ్చి రావడమే మరోసారి ఇల్లంతా జల్లెడ పట్టేశారు. ఈ కాకర్ణ కరుణ గోపీని సీసీటీవీ క్యామ్స్లో చెక్ చేయమంది. ఆతరం పట్టలేని అలివేలు అల్లుడు పక్కనే కూర్చొని అతడి ఫోన్లో క్యామ్స్ చూడసాగింది. క్యామ్స్లో చిత్రం చూసి అలివేలు స్థాణువైపోయింది. అందులో లివింగ్ రూము, సోఫాలు, హాల్లో పాప ప్లేపిన్ను ఏమీ కనిపించడం లేదు. కేవలం ఫ్రిడ్జు, పక్కనే ఉన్న ప్యాంట్రీ, ఆ ఎదురుగా ఉన్న కిచెన్ సింక్ మాత్రమే కనిపిస్తున్నాయి. అనితను భుజం మీద వేసుకుని మూతి కడగడానికి కిచెన్ సింక్ దగ్గరికి అలివేలు వెళ్ళిన 2 సందర్భాలలో అనిత చేతికి కంకణం ఉన్నది లేనిది జూమ్ చేసి చూసే ప్రయత్నం చేస్తున్నారు కరుణా గోపీలు. అసలు ఆ స్పాట్లో పాప కనిపించే ప్రసక్తే లేదు. మరి కెమెరా అటెందుకు ఫేస్ చేసి పెట్టినట్లు? ఆలోచించే కొద్దీ అలివేలు కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. తన వాళ్ళనుకొని తన సర్వస్వాన్ని ధారపోసిన వాళ్ల దృష్టిలో తన విలువెంతో, తన బ్రతుకు ఎంత హీనమైపోయిందో తెలిసాక అలివేలుని నైరాస్యం, నిర్లిప్తత, వైరాగ్యం, విరక్తి ఆవహించేశాయి. తన గురించి అంత నీచంగా ఆలోచిస్తున్నారని తెలిసాక ఇంత అవమానాన్ని భరిస్తూ బ్రతకడం ఎలా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎవ్వరికీ చెప్పుకునే విషయం కాదు. అలివేలు మనసు మోగబోయి మౌనమైపోయింది. ఆఖరికి పేగుబంధం కూడా అవసరార్థ స్వార్థమేనన్న నిజం జీర్ణం కావడం లేదు. బిడ్డల కోసం తమ ఆకలిని, రుచులని, అభిరుచులని, ఉనికినే మరిచి ప్రేమతో ప్రయాసపడే తల్లులపైన నిఘా పెట్టే బిడ్డలుంటారా? అలివేలుకి ఏమీ ఆలోచించడానికి మనస్కరించలేదు. గుండెకి గండిపడి దుఃఖం వెల్లువై పొంగి పొర్లింది. కాళ్ల కింద భూమి నిజంగా బద్దలయ్యి తాను అందులో కూరుకుపోతే ఎంత బావుండును? గబగబా తన బెడ్రూంలోకి వెళ్ళి చక్కలైన మనసు ముక్కలని పొదివి పట్టుకొని బోరున ఏడవసాగింది. వెనకే వచ్చిన కరుణ, ఇప్పుడు ఏమైందని అంత పెట్టిన శోకండాలు పెట్టి ఏడుస్తున్నావు అంది. అలివేలు
నిస్త్రాణంగా చూసింది కూతురి వంక. ఈ తరం పిల్లలు సున్నితమైన భావాలు అర్థం కాని యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డారో లేక అసలు సున్నితత్వమే కోల్పోయారో అర్థం కాలేదు అలివేలుకి. నా మనసు ఎంత మమకారపు మబ్బులు పట్టి మసకబారినా పరిస్థితిని అర్థం చేసుకోలేనంతగా గుడ్డిది కాదమ్మా. అసలు దేని గురించి కెమెరాలు ఆ దిశగా మొహం చేస్తున్నాయో నాకిప్పటికీ అంతుపట్టడం లేదు. ఆలోచించే కొద్దీ మతి పోతుంది. దురుద్దేశమేనని మాత్రం అర్థమవుతుంది. అలివేలు దుఃఖం అంతకంతకీ ఉధృతమవుతుంది. దిక్కుతోచని కరుణ బయటికి వెళ్ళి గోపీని పంపింది. అత్తయ్య, ఇటు చూడండి. వారం క్రితం కెమెరాలు చూడండి. అను ప్లేపిన్ని చూపిస్తున్నాయి. ఒక రోజున అను హాల్లో ఎక్కడా కనిపించకపోయేసరికి అను ఫ్రిడ్జ్ దగ్గర ఉందేమోనని కెమెరాలు అటు తిప్పి మర్చిపోయాను. గోపి అలివేలు మనస్తాపం తగ్గించేందుకు పక్కనే కూర్చొని మొబైల్లో పాత సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఏవేవో చెప్తున్నాడు. ఇంట్లో నుండి కెమెరా పొజిషన్ స్వయంగా మార్చాల్సిందే తప్ప బయటి నుండి తన మొబైల్లో చెయ్యలేడు. ఇంట్లో ఉండగా అనుని ప్రత్యక్షంగా చూస్తూ కెమెరాల పొజిషన్ అమర్చడంలో అర్థం లేదు. తమ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అలివేలుకు అర్థమవుతుంది. ఉద్వేగంలో అలివేలుకి సెంట్రల్ ఏసీ ఉన్న గదిలోనూ ఉక్కపోతగా అనిపించింది. శరీరానికి కలిగే ఉక్కపోత కాదది, మనసుకి కలుగుతున్న ఊపిరి ఆడంతనం, నలతబారిన మనసు కుదేలవుతున్న భావం. గోపీబాబు, నాకేకాంతం కావాలి. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. మనసు గాబరాన్ని తట్టుకోలేని అలివేలు అల్లుణ్ణి ప్రాధేయపడింది. గోపి చిన్నబుచ్చుకొని అలివేలు బెడ్రూంలో నుండి వెళ్ళిపోయాడు. మరుసటి 2 రోజులు శని ఆదివారాలు కూతురు అల్లుడు ఇంట్లోనే ఉన్నారు. అలివేలుకి వాళ్ల మధ్య తిరగడం కూడా ఇబ్బందిగా అనిపించింది. అను అమ్మమ్మ అంటూ వాటేసుకుంటున్నా మనసు రాయి చేసుకొని నిర్వికారంగా ఉండిపోయింది. మనశ్శాంతి కోసం ఏవేవో పుస్తకాలు తిరగేసింది. ఆ 2 రోజులు నిద్ర లేవగానే 6 అలవాటు లేని వాకింగ్కి వెళ్ళి ప్రకృతి ఒడిలో స్వాంతన పొంది 9 వరకు ఇంటికి రాలేదు. శని ఆదివారాలు కరుణే వంట చేసింది. అలివేలుని అడిగి అడిగి వడ్డిస్తూ మౌనంగా ఉన్న అమ్మతో కరుణ మాట కలిపే ప్రయత్నం చేసింది. అను పసినవ్వుల్లో అలివేలు కరిగి కరుణిస్తుందని అనుని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళమని ప్రేరేపించింది కరుణ. ఏ సైతాను తల మీదకెక్కి ఆ కెమెరాలను అలా పెట్టించిందో కానీ కరుణ గోపీలు పశ్చాత్తాపంతో బాధపడని క్షణం లేదు. 2 రోజుల్లో అలివేలు 10 లంకనాలు చేసినట్టు అయిపోయింది. మనోవ్యధతో ఆమెకి తిండి సహించడం లేదు. తను తనకన్నా కూడా అమితంగా ప్రేమించిన తన కూతురు నుండి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. ఎంత సర్ది చెప్పుకున్నా మర్చిపోలేకపోతుంది. నిత్యం తన ప్రేమ చమరింతతో తడిపిన ఆ పూలవనం ఇప్పుడు ముళ్ళకంపలా ఉంది అలివేలుకి. సోమవారం ఉదయం కరుణ గోపీలు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇదివరకు అలివేలు చకచకా పొద్దున్నే లేచి వంట చేసేసి ఇద్దరికీ లంచ్ ప్యాక్ చేసేది. అలవాటుగా లేచినా ఆ రోజు మంచం దిగలేదు. అను గొంతు విని లేచి వెళ్ళింది. పాపకి పాలు పట్టి నాపీ మార్చి స్నానం చేయించింది. యథావిధిగా అల్పాహారం చేసి తినిపించింది. అమ్మమ్మకి ఊరటనిచ్చిన పాప కాసేపటికి మళ్ళీ పడుకుంది. ప్రేమపాశం ఒకవైపు, వైరాగ్యం మరోవైపు, ప్రేగుబంధం ఒకవైపు, అనుబంధ విరక్తి మరోవైపు, మమకారం ఒకవైపు, నిర్వికారం మరోవైపు. అలివేలు మనసులో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కుటుంబ ప్రేమ ఎరలో ఎప్పుడూ చిక్కడి ఉండే సాధుజీవి అలివేలు. అలాంటి తను మైనవలాంటి మనసుని రాయి చేసుకుని చేతిలోకి ఫోన్ తీసుకుంది. గూగుల్ చేసి కొన్ని నెంబర్లు రాసుకుంది. 2-3 నెంబర్లకి ఫోన్ కలిపింది. 2-3తో మాట్లాడింది. చాలా ఎంక్వైరీలు చేసింది. బ్యాగులో నుండి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు తీసుకుంది. కార్డు వివరాలన్నీ ఫోన్లో ఇచ్చిన తర్వాత తన మెయిల్ చెక్ చేసుకుంది. మెయిల్ అందినట్లు అవతల వారికి చెప్పి ఫోన్ పెట్టేసింది. అలివేలు గుండె భారం తేలికైంది. ఆ సాయంత్రం కరుణ గోపీలు ఆఫీసు నుండి రాగానే అదే రాత్రి 11 గంటల ఫ్లైట్కి తను ఇండియా వెళుతున్నట్టు మరో అరగంటలో క్యాబ్ బుక్ చేయమని గోపీకి చెప్పింది. అను ఎలా అమ్మా? ఊహించని సంఘటనకి కరుణ నిలువునా కుప్పగూలిపోయింది. అమ్మలేని తన ఇంటిని ఊహించే కొద్దీ భయకంపితురాలైంది కరుణ.
దిమ్మెరపోయిన గోపి అవాక్కైపోయాడు. పొరపాటు జరిగిపోయిందమ్మా, ఈ ఒక్క తప్పిదాన్ని మన్నించు. కనీసం అను కోసమైనా నీ నిర్ణయం మార్చుకో. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కరుణ ప్రాధేయపడింది. బయటికి పొంగకుండా శాసించిన కన్నీళ్లు భయంతో అలివేలు కళ్లల్లోనే ఇంకిపోయాయి. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశావు. ఇండియాలో ఏం చేస్తావమ్మా? ప్లీజ్ నన్ను క్షమించమ్మా. కరుణ అలివేలు కాళ్ల మీద పడిపోయింది. కూతురు కన్నీటికి తనలోని అమ్మతనం ఎక్కడ కరిగిపోతుందో అని ఆందోళన పడింది అలివేలు. కాఠిన్యాన్ని కొంత అరువు తెచ్చుకొని, లేదమ్మా, నాకిప్పుడు అర్జెంటుగా వాతావరణ మార్పు కావాలి. కొంతకాలం ఆగి మళ్ళీ వస్తాన్లే అంది అభావంగా. అత్తగారి నిర్ణయానికి తిరుగులేదని గ్రహించిన గోపి ఆమె సర్దుకున్న సూట్ కేసులని కారులో పెట్టాడు. అనూని ఓసారి గుండెలకి హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళి నిర్లిప్తంగా కారులో కూర్చుంది అలివేలు. శూన్యంలోకి ఎగురుతున్న విమానంలో శూన్యమైన మనసుతో నిర్వికారంగా అనుకుంది అలివేలు. తల్లి ప్రేమ ఎంత అన్కండిషనల్ అయినా తమ ఉనికిని కోల్పోయేంత, తమ అస్తిత్వాన్ని సైతం సమాధి చేసుకునేంత ఉండకూడదు. బిడ్డలని ఎంత బేషరతుగా ప్రేమించినా తమ బ్రతుకు కడతేరిపోయే వరకు తమదంటూ కొంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఉంచుకోవాలి. తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఝాన్సీ కొప్పిశెట్టి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.